ఇవి ఆలోచించకుండా నక్కమాటలు విని బావిలో చిక్కుకున్న మేక కథ. ఒక అడవిలో ఒక చురుకైన నక్క ఉండేది. ఒకరోజు దానికి చాలా దాహమేసింది. ఎక్కడైనా నీరు దొరికితే బాగుండేది అని నడుస్తూ వెతికింది. కొంతసేపటికి ఒక బావి కనిపించింది. ఆ బావిలో నీరు చాలా లోతుగా ఉంది. తాగడానికి ప్రయత్నిస్తుండగా జారిపోయి బావిలో పడిపోయింది. అయ్యో, బయటికి రావడం కుదరడం లేదు అని నక్క విలవిలలాడింది. కొంతసేపటికి ఒక మేక అక్కడికి వచ్చింది. ఆమెకూ దాహమేసింది. బావిలోకి చూసి నక్కను చూసి అడిగింది, నక్కా, నువ్వు బావిలో ఏమి చేస్తున్నావు? నక్క చతురంగా నవ్వుతూ అంది, అయ్యో మేకమ్మ, ఈ బావిలో నీరు చాలా చల్లగా ఉంది. రా దిగు, తాగి నీవు ఆనందించు. మేక అమాయకంగా నమ్మింది. వావ్, నీరు నిజంగానే చల్లగా ఉందా అని అడిగి బావిలోకి దూకింది. కొద్దిసేపటికి మేక అడిగింది, ఇప్పుడు మనం బయటకి ఎలా వెళ్దాం నక్కా? నక్క నవ్వుతూ అంది, నా దగ్గరొక ప్లాన్ ఉంది, నువ్వు నిలబడు. నేను నీమీద ఎక్కి బయటకు వెళ్తాను. తర్వాత నిన్ను పైకి లాగుతాను అని చెప్పింది. మేక కూడా నమ్మింది. నక్క మేకమీద ఎక్కి బావి బయటకు ఎగిరివచ్చింది. పైకి వచ్చాక నక్క నవ్వుతూ అంది, మేకమ్మ కిందకి వచ్చే ముందు ఆలోచించాలి కదా. తర్వాత పైకి ఎలా రాగలము అని చెప్పి తర్వాత తిరిగి చూడకుండా అక్కడనుంచి పారిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఆలోచించకుండా ఇతరుల మాటలు నమ్మొద్దు. ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. Please like, share, and subscribe for more content.